తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొక్కలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వెలుకొండ అటవీ ప్రాంతంలో కలప కోసం వెళ్లారు. వీరిపై 2 ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఎలుగుబంట్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అంకయ్యను సుమారు 10 కిలోమీటర్ల వరకు అడవిలో జోలి కట్టి గ్రామస్తులు మోసుకొచ్చారు. తీవ్ర గాయాలైన అంకయ్యను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. మిగిలిన ఇద్దరి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులు మాట్లాడారు. డబ్బల్ లవక్కన అది వచ్చేసింది, ఎలుగుంటు పైన పడుతుంది. ఇంకేమన్నా వచ్చుంటే నాకు కరెక్ట్గా కొట్టుకుంది, చేతులు కత్తుంది, రెక్క మీద వచ్చేసింది. రెక్క మీద కొరికేసి లోపల లవక్కన పడిపోయాడు. కాలు మీద వేసుకొని కొరికేసిన చేత కొరికేసింది. అరిచేసి ఇలా పక్కన ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు వచ్చేటప్పటికి కుక్క అరిసింది. వాళ్ళు 2 దెబ్బలు కొట్టేటప్పటికి వెళ్ళిపోయింది. వాళ్ళని కూడా గోడతో గీకేసింది. 2 గాయాలు చేసేసింది కాలు వాళ్ళని. పెద్ద దెబ్బ ఈయనకి అడవిలోకి కదా మోసుకొచ్చినప్పుడు దుర్గానికి భయంకరంగా కరిపిస్తుంది. అదే రక్తమే కాదు, చేతితో మోసుకొని సగం దూరం వచ్చి ఆ నుంచి టాటర్లో లోపలికి పోయినాము. ఒక 15 కిలోమీటర్ల లోపలికే పోయినాం. లోపలికి ఆ నుంచి మళ్ళీ మోసుకొచ్చి మళ్ళీ టాటర్ల నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు ఎత్తుకొని వచ్చినట్టు మళ్ళీ పాలెం పట్టుకెళ్ళలేదు. భయంకరంగా చేస్తారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సాయి సతీష్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 2:50 ప్రాంతంలో కటారి అంకయ్య అనే వ్యక్తిని 108 అంబులెన్స్లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. కటారి అంకయ్య అనే వ్యక్తి పైన ఎలుగుబంటి దాడి చేసిందని అతను చెప్పారు. వారు ముగ్గురు వెదురు కట్టల కోసం అడవిలోకి వెళ్ళగా ముగ్గురు పైన 2 ఎలుగుబంట్లు దాడి చేశాయని వాళ్ళు తెలిపారు. ఆయనకి కుడి తొడపైన, కుడి మోకాలు, కుడి భుజం పైన పెద్ద గాయాలు అయినాయి. మెరుగైన చికిత్స కోసం మనం తిరుపతికి రెఫర్ చేశాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా అందించి జనరల్ సర్జన్ ఒపీనియన్ కోసం తిరుపతికి రెఫర్ చేయడం. ఆయన మొక్కలపాడు నివాసి పాలెంకోట అడవిలో ఎలుగుబంటి దాడి చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు. పాలెంకోట అడవిలో వెదురు కట్టెలు కొట్టడానికి వాళ్ళు వెళ్ళగా ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అటాక్ జరిగిందని వాళ్ళు. మన దగ్గరికి కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే వచ్చారు. ఇంకొక వ్యక్తి పేరు కావాడి మునయ్య అని వాళ్ళు చెప్పారు. ఇంకో వ్యక్తి పేరు తెలియదు. వారు మన దగ్గర రాలేదు. ఓన్లీ కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే మన హాస్పిటల్కి వచ్చారు. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.